సెప్టెంబర్ 27th నుండి అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, అదేవిధంగా ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డే సేల్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఈ సేల్స్లో భాగంగా కొన్ని ప్రొడక్ట్స్ మీద నేను చెప్తుంది క్లియర్గా చెప్తున్నా, కొన్ని ప్రొడక్ట్స్ మీద భారీగా డిస్కౌంట్లు ఆఫర్లు అయితే వాళ్ళు పెడతారు. ముఖ్యంగా బ్యాంక్ ఆఫర్స్, భారీగా క్యాష్ బ్యాక్లు, డిస్కౌంట్లు అయితే ఉంటాయి, ముఖ్యంగా క్రెడిట్ కార్డ్స్ మీద. సో ఈ సేల్లో భాగంగా చాలా క్రెడిట్ కార్డ్స్తో మీరైతే భారీగా డిస్కౌంట్లు పొందొచ్చు. వాటిల్లో 5 క్రెడిట్ కార్డ్స్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్తా. ఈ సేల్లో మీకైతే యూజ్ అవుతాయి. సో కార్డులు ఉన్నాయి కదా అని చెప్పి ఏది పడితే అది ఆఫర్ పెట్టారు కదా అని చెప్పి కొనకండి. మీకు నిజంగానే రిక్వైర్మెంట్ ఉంటే మాత్రమే కొనండి. అది కూడా చెక్ చేసుకోండి, మిగతా ప్లాట్ఫామ్స్లో చెక్ చేసుకోండి రేట్లు ఏ విధంగా ఉన్నాయి, నిజంగానే డిస్కౌంటా లేదా సేల్ అని చెప్పి అలా పెట్టారా చూసుకోండి. నిజంగానే డిస్కౌంట్, క్యాష్ బ్యాక్లు, ఆఫర్లు ఉంటే మాత్రమే కొనుక్కోండి, లేకపోతే డబ్బుని వేస్ట్ చేయకండి. ఇంకా డైరెక్ట్గా టాపిక్. ఫస్ట్ కార్డ్ ఇది ఐడిఎఫ్సి మిలీనియా క్రెడిట్ కార్డ్. మీరు కనుక ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్లో షాపింగ్ చేద్దాం అనుకుంటే ఈ కార్డ్ అన్నది యూజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లైఫ్ టైం ఫ్రీ కార్డ్. ఎటువంటి జాయినింగ్ ఫీజు, ఎటువంటి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేవి ఉండవు, లైఫ్ టైం ఫ్రీ. అండ్ దాంతోపాటు మీరు కనుక ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్లో షాపింగ్ చేస్తే 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అనమాట. ఏం కొన్నా కూడా 10% వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ ఇదిగోండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఒక లిమిట్ వరకు మీకైతే డిస్కౌంట్ అనేది వస్తుంది, ఆ లిమిట్ తర్వాత రాదు. అర్థమైందా అండి? అదేవిధంగా ఈ కార్డుకి అప్లై చేసిన 2 to 4 డేస్లో మీకైతే ఈ కార్డ్ అన్నది వస్తుంది. అదేవిధంగా అప్ టు 10x రివార్డ్ పాయింట్స్. మీరు ఎంతైతే స్పెండింగ్ చేస్తారో దాని మీద మీకు రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తాయి. వేరే కార్డ్స్తో కంపేర్ చేసుకుంటే 10x రివార్డ్ పాయింట్స్ మీకైతే వస్తాయి అన్నమాట. అదేవిధంగా ఈ రివార్డ్ పాయింట్స్కి ఎటువంటి ఎక్స్పైరీ డేటు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్ తర్వాత మీరు ఈ పాయింట్స్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. అర్థమైందా అండి? మనకు వచ్చే రివార్డ్ పాయింట్స్ని మనమైతే క్లెయిమ్ చేసుకోవచ్చు. సో దాంతో మనమైతే షాపింగ్ చేసుకోవచ్చు. దాంతోపాటు వెల్కమ్ ఓచర్ వర్త్ ఆఫ్ 500. సో మీరు కనుక కార్డ్ వచ్చిన వితిన్ 30 డేస్లో మీరు కనుక 5000 కంటే ఎక్కువ షాపింగ్ చేస్తే మీకు 500 వర్త్ ఆఫ్ ఓచర్ అయితే వస్తుంది. దాన్ని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. అర్థమైందా? షాపింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా 4 కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్. ఎయిర్పోర్ట్స్లో లాంజెస్ ఉంటాయి, అటువంటివి సంవత్సరానికి 4 మనకైతే వస్తాయి అన్నమాట. అదేవిధంగా మూవీ టికెట్స్ పైన 25% వరకు డిస్కౌంట్. అర్థమైందా అండి? అది కూడా మ్యాక్స్ వచ్చేసి ఒక టికెట్ మీద 100 వరకు మాత్రమే మీకు డిస్కౌంట్ అనమాట. దాన్ని కూడా మంత్కి ఒకసారి మీరైతే యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్యూయల్, పెట్రోల్, డీజిల్ మీద సర్చార్జ్ మాఫీ. అర్థమైందా అండి? 1% ఆఫ్ అనమాట, 1% మాఫీ. అదేవిధంగా మీకు ఈ కార్డు కావాలంటే మీరు ఖచ్చితంగా శాలరీడ్ అయి ఉండాలి లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్. అదేవిధంగా మీ ఆదాయం ఖచ్చితంగా 25,000. జాబ్ చేస్తున్నట్లయితే మినిమం మీ జీతం 25,000 అయి ఉండాలి. అదే వ్యాపారాన్ని చేస్తున్నట్లయితే సంవత్సరానికి 3 lakhs మీ ఆదాయం అయి ఉండాలి. అదేవిధంగా మీ ఏజ్ 21 to 60 మిడిల్లో ఉండాలి శాలరీడ్ అయితే. అదే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే 25 to 60 మిడిల్లో ఉండాలన్నమాట. అర్థమైందా అండి? ఒకవేళ మీరు కనుక ఈ కార్డుకి అప్లై చేద్దాం అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, అదేవిధంగా పక్కన కామెంట్స్లో కూడా లింక్ ఇచ్చా. ఆ లింకుని క్లిక్ చేసుకుని మీరైతే కావాలంటే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ టాటా న్యూ హెచ్డిఎఫ్సి కార్డ్. ఇది ఈ కార్డు. సో ఎటువంటి జాయినింగ్ ఫీజు లేదు, 300 400 కట్టాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మీరు కనుక పక్కన కామెంట్స్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కదా, దాని ద్వారా అప్లై చేస్తే ఎటువంటి జాయినింగ్ ఫీజు లేదు. అదేవిధంగా అప్లై చేసిన వితిన్ 2 to 5 డేస్లో ఈ కార్డ్ అన్నది వస్తుంది. అండ్ దాంతోపాటు 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఆన్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. అర్థమైందా అండి? ఒక లిమిట్ ఉంటుంది, అంతవరకు మీకైతే ఇన్స్టెంట్గా డిస్కౌంట్ అయితే వస్తుంది. అదేవిధంగా ఈ కార్డ్ని సరిగ్గా యూజ్ చేసుకుంటే, సరిగ్గా ఆన్ టైంలో కడుతూ సరిగ్గా యూజ్ చేసుకుంటే మీకు సంవత్సరానికి 35,000 వరకు ఆదా. డబ్బుని మీరైతే ఈ కార్డు ద్వారా ఆదా చేసుకోవచ్చు అనమాట. మీరు కనుక టాటా బ్రాండ్స్ అయిన బిగ్ బాస్కెట్, ఎయిర్ ఏషియా, టాటా 1mg, క్రోమా, టాటా క్లిక్, అదేవిధంగా టైటాన్, తనిష్క్ ఇలాంటి టాటా బ్రాండ్స్ వద్ద ఈ కార్డుని యూజ్ చేస్తే మీకు 7% వరకు సేవింగ్స్ అనేవి అవుతాయి. అది కూడా టాటా న్యూ కాయిన్స్ రూపంలో, క్యాష్ రూపంలో కాదు, టాటా న్యూ కాయిన్స్ రూపంలో
సో దీన్ని మీరైతే క్లెయిమ్ చేసుకోవచ్చు ఈ కాయిన్స్ని. అర్థమైందా అండి? అదేవిధంగా మీరు కనుక యూపీఐ ఈ కార్డ్ సహాయంతో టాటా న్యూ యాప్ ద్వారా యూపీఐ పేమెంట్స్ చేస్తే 1% వరకు మీకైతే డబ్బు అన్నది ఆదా అవుతుంది. అదేవిధంగా ప్రతి బిల్ మీరు కనుక టాటా న్యూ యాప్ ద్వారా బిల్ పేమెంట్స్ చేస్తే 2% టాటా న్యూ పాయింట్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. అర్థమైందా అండి? ఈ పాయింట్స్ని మీరైతే క్లెయిమ్ చేసుకోవచ్చు. అదేవిధంగా 4 డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్, ఎయిర్పోర్ట్స్లో లాంజ్ యాక్సెస్ మనమైతే పొందవచ్చు. ₹2 కట్ చేసుకుంటారు. కట్ చేసుకుంటే మనం డైరెక్ట్గా ఎంటర్ అవ్వచ్చు. ఎంటర్ అయ్యి బ్రేక్ఫాస్ట్, డిన్నరు, లంచ్ అన్నీ ఫ్రీగా తినొచ్చు. మళ్ళీ ఆ ₹2 వెనక్కి వచ్చేస్తాయి. అర్థమైందా అండి? ఈ విధంగా ఇదైతే యూజ్ అవుతుంది. ఈ కార్డ్కి అప్లై చేయాలంటే మన ఏజ్ అన్నది 21 to 65 మిడిల్లో ఉండాలి. అండ్ మనం ఖచ్చితంగా జాబ్ చేస్తూ ఉండాలి లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయి ఉండాలి. మినిమం జీతం 25,000 పర్ మంత్ అనమాట. అదేవిధంగా మీరు కనుక వ్యాపారాన్ని చేస్తున్నట్లయితే సంవత్సరానికి 6 lakhs ఆదాయం ఖచ్చితంగా ఉండాలి. ఇన్కమ్ 6 lakhs అయితే ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా ఫీజు వచ్చేసి ఫస్ట్ ఇయర్ ఎటువంటి జాయినింగ్ ఫీజు లేదు. సెకండ్ ఇయర్ నుండి 499 ప్లస్ GST మనమైతే కట్టాలి. ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతుంటుంది. లింకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. అండ్ థర్డ్ వన్ యాక్సిస్ ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డ్ ఇదనమాట. సో ఈ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఫ్లిప్కార్ట్ వాళ్ళతో లింక్ అయి ఉంది. అందుకనే ఈ కార్డు మీదే ఫ్లిప్కార్ట్ లోగో కూడా వస్తుంది. సో ఈ కార్డు యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ కార్డుతో ఫ్లిప్కార్ట్లో ఏం షాపింగ్ చేసినా కూడా 5% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్. సో మీరు ఎంతైనా షాపింగ్ చేయండి, ఎటువంటి కండిషన్ లేదు. ఎంతైనా షాపింగ్ చేయండి ఫ్లిప్కార్ట్లో 5% అన్లిమిటెడ్గా క్యాష్ బ్యాక్ అనమాట వెనక్కి అయితే వస్తుంది. ప్లస్ ఇన్స్టెంట్గా డిస్కౌంట్ కూడా మీకైతే వస్తుంది. సో ఇది పర్ఫెక్ట్ కార్డ్ అనమాట. అర్థమైందా అండి? అదేవిధంగా ఈ కార్డు అప్లై చేసిన 3 to 5 డేస్లో మీ ఇంట్లో ఉంటుంది. అండ్ దాంతోపాటు ఈ సేల్లో ఈ కార్డ్ని మీరు కనుక సరిగ్గా యూజ్ చేసుకుంటే 2500 కంటే ఎక్కువే మీరైతే ఆదా చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు స్విగ్గీ, ఊబర్లో మీరు కనుక ఈ కార్డ్ని యూజ్ చేస్తే 4% వరకు క్యాష్ బ్యాక్ మీకైతే వస్తుంది. అండ్ మీరు కనుక ఈ కార్డుతో స్విగ్గీ, ఊబర్, టాటా ప్లే, క్యూర్ ఫిట్, అదేవిధంగా క్లియర్ ట్రిప్, PVRలో షాపింగ్ చేస్తే 4% వరకు క్యాష్ బ్యాక్ మీకైతే వస్తుంది. సో వీటిల్లో షాపింగ్ చేస్తే 4% వరకు క్యాష్ బ్యాక్ మీకైతే వస్తుంది. అండ్ అదేవిధంగా 1% క్యాష్ బ్యాక్ ఆన్ ఆల్ అదర్ స్పెండ్స్. సో మిగతావి కాకుండా ఇంతకుముందు చెప్పాను కదా, ఇవి కాకుండా మీరు ఎక్కడ షాపింగ్ చేసినా కూడా 1% క్యాష్ బ్యాక్ మీకైతే వస్తుంది. ఎంతైతే ఖర్చు పెట్టారో దాంట్లో 1% వెనక్కి వస్తుంది అనమాట. అండ్ అదేవిధంగా 4 కాంప్లిమెంటరీ లాంచ్ యాక్సెస్ విత్ ఇన్ ఇండియా. అర్థమైందా అండి? ప్రతి క్వార్టర్కి ఒకటి, ఇయర్కి 4 times మీరైతే లాంచ్ యాక్సెస్ని పొందవచ్చు. అదేవిధంగా వెల్కమ్ ఆఫర్. సో 500 ఫ్లిప్కార్ట్ వెల్కమ్ ఓచర్ మీకైతే వస్తుంది. సో ఫ్లిప్కార్ట్లో 500 వరకు మీరైతే ఫ్రీగా షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కార్డుతో మీరు కనుక ఫస్ట్ టైం స్విగ్గీలో ఆర్డర్ చేసుకుంటున్నట్లయితే 50% ఇన్స్టెంట్గా డిస్కౌంట్ మీకైతే వస్తుంది. అప్ టు 100 వరకు డిస్కౌంట్ అనమాట. ఈ కోడ్ని మీరైతే యూజ్ చేయాలి. అండ్ జాయినింగ్ ఫీ 500 అండ్ యాన్యువల్ ఫీ సెకండ్ ఇయర్ నుండి యాన్యువల్ ఫీ 500. ఒకవేళ మీరు కనుక 1 yearలో 3.5 lakhs వరకు ఈ కార్డుతో స్పెండ్ చేస్తే ఎటువంటి యాన్యువల్ ఫీజు మీరైతే కట్టాల్సిన అవసరం లేదు. ఈ కార్డు ఎవరైతే జాబ్ చేస్తున్నారో, ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయిడ్గా ఉన్నారో వాళ్ళకి మాత్రమే. సో జాబ్ చేస్తున్నట్లయితే మినిమం 15,000 జీతం ఉండాలి. అదేవిధంగా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మనం ఖచ్చితంగా మంత్కి 30,000 వరకు సంపాదించాలి. అండ్ ఏజ్ 21 to 70 మిడిల్లో ఉండాలి. సో లింకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా, చూసుకోండి. అండ్ ఫోర్త్ వన్ SBI సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్. సో మీరు కనుక అమెజాన్లో షాపింగ్ చేద్దాం అనుకున్నట్లయితే ఈ కార్డు చాలా బాగా యూజ్ అవుతుంది. ముందు 3 కార్డులు ఫ్లిప్కార్ట్, ఇది అమెజాన్ అనమాట. సో ఈ కార్డు తీసుకున్న తర్వాత యాన్యువల్ ఫీ కడతారు కదా, యాన్యువల్ ఫీ కట్టిన తర్వాత 500 వర్త్ ఆఫ్ గిఫ్ట్ వోచర్ మీకైతే ఫ్రీగా వస్తుంది అమెజాన్ది. సో మీరు షాపింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ కార్డుకి అప్లై చేసిన 7 to 10 డేస్లో ఈ కార్డు మీ చేతుల్లో ఉంటుంది. అండ్ ఈ కార్డుతో మీరు కనుక అపోలో, డామినోస్, క్లియర్ ట్రిప్, బుక్ మై షో, ఈజీ డైనర్, మింత్రా, మిగతా బ్రాండ్, సో వీటిల్లో షాపింగ్ చేస్తే మీకు 10x రివార్డ్ పాయింట్స్ మీకైతే వస్తాయి. మిగతా బ్రాండ్స్తో కంపేర్ చేస్తే 10x రివార్డ్ పాయింట్స్ ఈ బ్రాండ్స్ మీద స్పెండ్ చేస్తే మీకైతే వస్తాయి. సో ఆ రివార్డ్ పాయింట్స్ని మీరైతే క్లెయిమ్ చేసుకోవచ్చు. అదేవిధంగా 5x రివార్డ్ పాయింట్స్ ఆన్ అదర్ బ్రాండ్స్. అర్థమైందా అండి? సో వీటికైతే 10x రివార్డ్ పాయింట్స్, కానీ మిగతా వాటికి
5x రివార్డ్ పాయింట్స్ వేరే వాటితో కంపేర్ చేసుకుంటే. అదేవిధంగా ఈ సేల్లో మీకు 10% వరకు ఆఫ్. అమెజాన్లో ఏం కొన్నా కూడా 10% వరకు ఆఫ్. కండిషన్స్ అప్లై. ఒక లిమిట్ పెడతారు, అక్కడ వరకు మీరైతే ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు కనుక సంవత్సరానికి 1 lakh ఖర్చు పెడితే ఈ కార్డుతో మీకు ఓచర్ వస్తుంది. ఈ ఓచర్ వర్త్ ఆఫ్ 2000. అదేవిధంగా 1 lakh మీరు కనుక స్పెండ్ చేస్తే ఈ ఓచర్తో పాటు మీకైతే యాన్యువల్ ఫీజ్ మాఫీ అవుతుంది. సో యాన్యువల్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఈ కార్డు కావాలంటే 25 to 65 మిడిల్లో ఉండాలి ఏజ్. అదేవిధంగా శాలరీడ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్కి ఈ కార్డు అన్నది వస్తుంది. వాళ్ళ ఇన్కమ్ 30,000 కంటే ఎక్కువ ఉండాలి ప్రతి మంత్. సో లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. ఇంకా లాస్ట్ వన్ SBI క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్. సో ఈ క్రెడిట్ కార్డుతో ఏం షాపింగ్ చేసినా కూడా మంచిగా క్యాష్ బ్యాక్ మనకైతే వస్తుంది. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్ 2 సేల్స్లోని ఈ కార్డ్ అన్నది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ కార్డ్ని సరిగ్గా యూజ్ చేసుకుంటే సంవత్సరానికి 60,000 వరకు మీరైతే ఆదా చేసుకోవచ్చు. ఆఫర్లని, క్యాష్ బ్యాక్లని, డిస్కౌంట్లని 60,000 వరకు మీకైతే డబ్బు ఆదా అవుతుంది. అదేవిధంగా ఈ కార్డుతో మీరు కనుక iPhone 15 కొంటున్నట్లయితే మీకు 2,500 వరకు డబ్బు ఆదా అవుతుంది. సో ఈ కార్డు అప్లై చేసిన 7 to 10 డేస్లో వస్తుంది అనమాట. 7 to 10 డేస్లో ఈ కార్డు వస్తుంది. అదేవిధంగా ఆన్లైన్లో ఈ కార్డుతో ఏం కొంటున్నా కూడా 5% క్యాష్ బ్యాక్. ఫర్ ఎగ్జాంపుల్ లక్ష స్వైప్ చేశారు, స్ట్రైట్ అవే 5% మీకైతే బ్యాక్ వస్తుంది. అర్థమైందా అండి? అదేవిధంగా ఆఫ్లైన్ మర్చెంట్స్ బయట కొంటున్నారు, స్వైపింగ్ చేశారు, అలాంటప్పుడు 1% క్యాష్ బ్యాక్ మీకైతే వస్తుంది. అదేవిధంగా సర్చార్జ్ మాఫీ 1% సర్చార్జ్ మాఫీ అనమాట దీని మీద, ఫ్యూయల్ మీద. అదేవిధంగా జాయినింగ్ ఫీ వచ్చేసి 999 ప్లస్ GST. సెకండ్ ఇయర్ నుండి యాన్యువల్ ఫీజు 999 ప్లస్ GST. బై ఎనీ ఛాన్స్ మీరు కనుక 2 lakhs వరకు ఈ కార్డ్ని యూజ్ చేస్తే ఎటువంటి యాన్యువల్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. సో ఈ కార్డ్ రావాలంటే సేమ్ శాలరీడ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఆదాయం 20,000, మంత్కి 20,000 ఆదాయం ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా ఏజ్ 21 to 60. అర్థమైందా అండి? సో కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో లింక్స్ ఇచ్చా. ఆ లింక్స్ని క్లిక్ చేసుకుని మీరైతే డైరెక్ట్గా ఈ కార్డ్స్కి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా కార్డ్స్కి అప్లై చేసే ముందు మీకు క్రెడిట్ కార్డ్ గురించి A to Z తెలియాలి. సరైన పద్ధతిలో ఏ విధంగా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయకూడదు తెలిసి ఉండాలి. ఎందుకంటే చాలామంది ఇలా కార్డ్స్ క్లిక్ చేయగానే వస్తున్నాయి కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు అప్లై చేసి, ఇష్టం వచ్చినట్టు దేనికి వాడాలో దానికి కాకుండా ఇష్టం వచ్చినట్టు కార్డు ఉంది కదా అని చెప్పి యూజ్ చేసి క్రెడిట్ కార్డ్ ట్రాప్లో పడి సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు కట్టలేక. ఎందుకంటే మనం కనుక ఆన్ టైంలో కట్టకపోతే చాలా ఛార్జెస్ పడతాయి, వడ్డీ కూడా చాలా ఎక్కువ. సో చాలా అంటే చాలా జాగ్రత్త. నన్ను అడిగినట్లయితే ఎస్ ఉంటాయి, క్యాష్ బ్యాక్లు, ఆఫర్లు వస్తూనే ఉంటాయి, దాన్ని పట్టించుకోకండి. మీకు నిజంగానే అవసరం ఉంటే అప్పుడు మాత్రమే యూజ్ చేసుకోండి ఈ కార్డ్స్. అండ్ ముందు నేర్చుకోండి. ఎలా నేర్చుకోవాలి? ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉందండి, క్రెడిట్ కార్డ్ కోర్స్. ఈ కోర్స్ని చూస్తే A to Z మీరైతే నేర్చుకోవచ్చు. కోర్స్ ప్రైస్ కూడా చాలా తక్కువ. ప్రెజెంట్ అయితే ఆఫర్ నడుస్తుంది, ఏకంగా 50% వరకు డిస్కౌంట్ అనమాట. అర్థమైందా అండి? సో ఈ కోర్స్ తీసుకొని A to Z చూసి అంతా నేర్చుకున్న తర్వాత మాత్రమే ఈ కార్డ్స్కి అప్లై చేయండి. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా ఫ్రీడమ్ యాప్ది. ఫ్రీడమ్ యాప్ లింకు ఇచ్చా కింద డిస్క్రిప్షన్లో. సో క్లిక్ చేసి చూడండి కోర్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.